నుండి చూద్దామంటూ మిడిసిపడ్డ పసిడి గుండె జారి గల్లంతవుతోంది. ముట్టుకుంటే మాడిపోతామేమో అన్నంతగా పైకి ఎగబాకిన బంగారం ఇప్పుడు నేలపైకి దిగొస్తోంది. ఓ దశలో 1,00,000 దాటుతుందనుకున్న బంగారం సమీప భవిష్యత్తులో కాస్త తక్కువ రేటుకే దొరికేలా ఉంది. కొత్తగా రాత్రికి రాత్రి బంగారపు కొండలేహి కనిపెట్టలేదుగా. పెరుగుట విరుగుటకరికేనన్న నానుడు ఇక్కడ నిజమవుతోంది. మొన్నటిదాకా ఆ రేట్లు చూసి అంతా వామ్మో అన్నారు. తులం కొనాలనుకున్నా అరతులంతో సరిపెట్టుకున్నారు. ఏదో రోజు 1,00,000 దాటుతుందని, తర్వాత బంగారాన్ని ముట్టుకోలేమని భయపడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టడంతో ఇప్పట్లో గోల్డ్ రన్ ఆగదనుకున్నారు. కానీ అంచనాలు తప్పాయి. పసిడి ధరలు పడిపోతున్నాయి. భవిష్యత్తులో ఇంకా తగ్గుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బతో ప్రపంచ దేశాల జేబులకు చిల్లుపడింది. ఆర్థిక అనిశ్చితితో గోల్డ్ రేట్లు విపరీతంగా పెరుగుతూ ఓ దశలో ఆల్ టైమ్ హైకి చేరాయి. ఎంత దూరం వెళ్తాయోనని అంతా కలవరపడుతున్న సమయంలో పసిడి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఒక్క రోజులోనే ఔన్స్ పై $3,001 నుంచి $3,038 పడిపోయింది. ఇంట్రాడేలో $3,020 దిగువకు చేరింది. నేను కూడా నీతో పాటేనంటూ వెండి ధర ఇంకా భారీగా పడిపోయింది. $33 స్థాయి నుంచి $29.62 చేరింది. అయితే మనకేంటి అనుకోవాల్సిన పని లేకుండా దేశీయంగా కూడా ఈ మధ్య ఎప్పుడూ లేనంతగా బంగారం రేట్లు దిగొచ్చాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులోనే 1,600 తగ్గి తులం 83,100కు పడిపోయింది. 5 రోజుల క్రితం 24 క్యారెట్ల బంగారం ధర 90,966 రూపాయలైంది. ట్రంప్ సుంకాల నుంచి విలువైన లోహాలను మినహాయించారనే నివేదికలతో 2 రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇది మనం ఒక టెంపరీ ఫేజ్ కింద మాత్రమే చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఉన్న సినారియోలో ఇది ఫ్యూచర్లో ఎలా వెళ్తుంది అని చెప్పాలంటే మనం ఇంకొక 10-15 రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే 2వ తారీఖే మన మీద టారిఫ్లు వేసాడు. దాని ఇంపాక్ట్ ఇప్పుడు మనం ఇంకా 5వ తారీఖులో ఉన్నాము. కానీ ఒక 10 రోజులు గడిస్తే కానీ దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనం ఇప్పుడే చెప్పే పరిస్థితి అయితే ఉండదు. మొన్నటిదాకా కొనాలా వద్దా అనే మీమాంస, ఇంకా పెరిగితే అసలుకే కొనలేమనే డోలాయామని స్థితి. అలాంటిది ట్రంప్ ఎఫెక్ట్ తో గోల్డ్ రన్ ఆగటంతో పాటు రేటు రివర్స్ లో పరిగెడుతోంది. ఇంకా తగ్గుతుందా, మళ్లీ పెరుగుతుందా అనే సందేహాలకు పసిడి రేటు మరింత పడుతుందని అంటున్నారు ఎనలిస్టులు. రాబోయే కొన్ని సంవత్సరాలలో 38% దాకా తగ్గుదల ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. 10 గ్రాముల బంగారం ధర 55,000 దరిదాపులకు వచ్చే రోజు కూడా ఎంతో దూరం లేదన్న అంచనాలు కూడా ఉన్నాయి. మార్కెట్ అంటేనే డిమాండ్ అండ్